పెట్టి మళ్ళీ ఒకదాన్ని కొత్తదాన్ని ఫ్లోట్ చేయడం కోసం ఉద్దేశించి పెట్టిన సమావేశం కాదు ఇది అనేది మొదటగా మేము చెప్పదలుచుకున్న అంశం. ఎందుకంటే అట్లాంటి చర్చలకు కూడా అవకాశం ఉంది, అందుకోసం మాత్రం కాదు ఇది పెట్టింది. అందుకని వాళ్ళు స్వతంత్రంగా చేస్తుంది లేదా ఆర్గనైజ్డ్గా చేస్తున్న కృషిని వాటి అన్నింటినీ గమనిస్తూనే ఉన్నాం. కానీ రిటైర్డ్ కార్మికులుగా ఉద్యోగంలో ఉన్నప్పుడు స్వతహాగానే ఆర్టీసీలో ఒక అలవాటు ఉంది, డబ్బులు వస్తున్నంతసేపు మనం దేని గురించి ఆలోచించాం. 1వ తారీఖు జీతం వస్తుంటే 31 లోపు ఖర్చు పెట్టేసి మళ్ళీ 1వ తారీఖు జీతం వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఏం జరిగిపోయినా ఏం పోతున్నా ఏం వస్తున్నా వాటిని గమనించే స్పృహ చాలా తక్కువగా ఉంటుంది. కాలక్రమంలో అది పెరిగి ఇప్పుడు ఎడ్యుకేషన్ వైపు ఆ వైపు పిల్లలు ఇదంతా కూడా అభివృద్ధి సాధించే వైపుగా మన ప్రయాణం జరిగింది. ఇది ఒక వాస్తవం, జరిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు రిటైర్డ్ రంగంలో కూడా ఇప్పుడు ఆర్టీసీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది బయట ఉన్నారు. ఉదాహరణకి 40,000 మంది ఈరోజు మన ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే అంతే సంఖ్య ఈరోజు రిటైర్డ్ సంఖ్య కూడా బయట ఉంది. దగ్గర 1-2 తేడాలు ఉంటే ఉండొచ్చు తప్ప అంతే సంఖ్యలో బయట ఉన్నారు. రిటైర్డ్ కార్మికుడికి కొన్ని ఉంది, అవకాశం ఉంది. జీతం ఇయ్యాలి కాదు రేపు వస్తుంది, మొత్తం మీద ఏదో జీతం అయితే నెలకి 30 రోజులు అయిపోయిన తర్వాత జీతం వస్తుంది. పెరిగిందా తరిగిందా తర్వాత విషయం. కానీ రిటైర్డ్ కార్మికులకి వచ్చేది ఏంటంటే మనకున్న ఏ కండిషన్స్లో పనిచేసామో ఏమంత పని, ఒకళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు దాకా కూడా పనిచేసి బయటకు వచ్చి ఈరోజు రిటైరీస్గా ఉన్నాం. కానీ కుటుంబాలను పోషించుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి. కొన్ని కుటుంబాల్లో పనిచేసినవి హలో అందుకని రిటైర్ అయిన తర్వాత కాదు, మనం ఒట్టి ఉద్యోగులుగా కాదు, ఉద్యోగులు అయిపోయిన తర్వాత కూడా ఈ సమాజంలో ఒక మనిషిగా ఇతర కుటుంబ బాధ్యతలుగా పెద్దలుగా అనేక బాధ్యతలు నిర్వహించే పనిలో ఉంటాం. కానీ ఆర్థికంగా ఈరోజు వెసులుబాటు లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఒకప్పుడు రిటైర్మెంట్ రోజునే అన్ని చెక్కులు ఇచ్చేసి వాటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఏదైనా 4 డబ్బులు ఉంటే వాటిని దాపెట్టుకొని ఎట్ట బతకాలా ఏ బతకాలా అనేది చేసే అవకాశం ఉంది. కానీ కాలక్రమంలో ఆ రోజు కాదు, ఇప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. ఎవరో అనుభవం చెప్తే తప్పులాగా అనిపించవచ్చు, నా అనుభవమే చెప్తాను. నేను ఆగస్టు 31 రిటైర్ అయ్యాను. నాకు ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు డయాస్ మీద ఉన్నారు, మనవరాలు అందరూ ఉన్నారు. ఎండి గారు వచ్చి నా పెద్ద కూతురు పిలిచి ఆ కవర్లను చేతిలో పెట్టి అమ్మ ఈ జాగ్రత్తగా దాచిపెట్టుకో, అన్ని డబ్బులు అని అన్నాను. మా అమ్మాయి మొత్తం అంతా కవర్ని బ్యాగ్లో పెట్టుకొని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి పోయిన తర్వాత నాన్న ఇగో ఎండి గారు ఇచ్చిన ఈ చెక్కులు ఉన్నాయంట నాన్న, తీర్చి చూడు నాన్న ఏమన్నారు చెక్కులు ఏమన్నాయో తీర్చి చూడమ్మా అన్న. తీర్చి చూసింది, దాంట్లో ఏ చెక్కులు లేకపోగా ఏ డబ్బులు వస్తాయో కాగితాలు రాసిన చిన్న స్లిప్పులు ఉన్నాయి. ఇది ఈరోజు కార్మికుడి పరిస్థితి. ఏ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అందులో కూడా ఇంకొకటి లేదు. ఆ అమ్మాయికి నేనే చెప్పాను నా పిల్లలకి, అమ్మ దాంట్లో ఇంకొకటి లేదు, 2017 ఇయర్స్ సంబంధించి లెక్క ఎంత వద్దో చెప్పట్లేదు, పుట్టుకుని నేను చచ్చిపోతే ఎంత రావాలో కూడా మీకు తెలియదు. ఇది ఈరోజు ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ పరిస్థితి. కనీసం 2013 దాకా ఒక లెక్క ఉంది, 2017 దాకా ఆ లెక్క కూడా లేదు. ఎంత రావాలో లెక్క లేదు. నన్ను చాలామంది కూడా ప్రశ్నించారు పైనుంచి కిందాక, ఒకవేళ పుట్టుకుని నేను చచ్చిపోతే నాకు ఎంత రావాలో నా తల్లిదండ్రులకు చెప్పే దిక్కు ఎక్కడ ఉంది అని అడిగారు. లేదు, నువ్వు వడ్డీతో ఇస్తావో చస్తావో తర్వాత విషయం, కానీ అసలు ఎంత రావాలో కూడా లెక్క చెప్పే పరిస్థితి లేదు. మరి దేన్ని బట్టి ఈరోజు మన రిటైర్ కార్మికుడు తన భవిష్యత్తుని ప్లాన్ చేసుకోవాలి. ఎర్లీ వయసులో పెళ్ళి అయి ఉంటే పిల్లలు తొందరగానే పుట్టి వాళ్ళు ఎదిగి రిటైర్ అయ్యేటప్పటికి వాళ్ళు సెటిల్ అయిపోయి ఉంటే ఆ కుటుంబాలతో ఒక నేపథ్యం కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు లేకపోవచ్చు. కానీ లేటుగా పెళ్ళిళ్ళు అయిపోయి లేటుగా పిల్లలు వచ్చో లేదా రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ బాధ్యతలన్నీ అట్లే ఉండిపోతే వాటిని పూర్తి చేయడానికి ఉండే సమస్య కొత్త సమస్య. ఆ వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు కూడా మనం చూస్తే గ్రాట్యుటీ ఎప్పుడు దాకా ఇచ్చారు, నవంబర్ వరకే ఇచ్చారు. ఇంకా 3 నెలలది గ్రాట్యుటీ ఇవ్వాలి. చట్టం ఏం చెప్తుంది, రిటైర్ అయిన తర్వాత 1 మంత్ లోపు నీ గ్రాట్యుటీ పేమెంట్ పూర్తిగా చేయాలి. కానీ ఇప్పుడు 3 నెలలు అయిపోయినా వాటి గురించి ప్రస్తావించే పరిస్థితి లేదు. రోజు పోయి వెంటబడుతున్నా కూడా అటు ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత అవుద్ది? కార్పొరేషన్లో మొత్తం నెలకి 200 మంది సగటున రిటైర్ అవుతున్నారంటే 30 కోట్ల రూపాయలు కూడా కాదు. అందరికీ గ్రాట్యుటీ సకాలంలో ఇస్తుంది. నీ 30 ఏళ్ళలో 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు నీ సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగికి కార్మికుడికి ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం ఉందా? ఇది మన ముందున్న ప్రశ్న. అలాగే ఇప్పుడు ప్రత్యేకించి ఈ 2022 ఏదైతే 2019లో మన రిటైర్మెంట్ ఏజ్ని 60 చేశారు కాబట్టి 2021 వరకు రిటైర్మెంట్స్ కాలేదు. 2021 తర్వాత రిటైర్మెంట్స్ ప్రారంభమైంది. ఆ పీరియడ్ అంతా కూడా గ్యాప్ వచ్చింది. కానీ 2021 తర్వాత రిటైర్ అయితే 2023-22 మార్చి వరకు మాత్రమే టెర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇచ్చారు తప్ప ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు టెర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలే. ఎంత అవుతుంది?
ఒకళ్ళకి ఎంత అవుతాయి, ఎంత కొట్టినా 6 లక్షల కంటే ఎవరికి కూడా పెద్దగా ఎక్కువ. డిఎం సార్ ర్యాంకులో రిటైర్ అయిన చంద్రారెడ్డి గారు కానీ ఇప్పుడు ఆ ర్యాంకులో రిటైర్ వాళ్ళు కూడా అంత కలిపితే కూడా 10 లక్షలు కూడా రాదు. అంటే నెలకి 200 మంది కూడా రిటైర్మెంట్ కావట్లేదు ఈ 2.5 సంవత్సరాల కాలంలో. అట్లా లెక్క వేసుకుంటే మా అయితే ఒక 5,000 మంది రిటైర్ అయి ఉంటారు అనుకుంటే, లేదా ఒక 6,000 మంది రిటైర్ అనుకుంటే తలా 6 లక్షలు లెక్క వేసినా ఎంత అవుతుంది? మొత్తం కలిపితే కూడా 100 కోట్లు కూడా దాటుతుంది. కానీ ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. రావాల్సింది 2017కి సంబంధించి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. లీవ్ ఎన్కాష్మెంట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. రీజన్స్లో పరిస్థితి చూస్తే హెడ్ ఆఫీస్లో వాడికేమో కనీసం లాస్ట్ మంత్ శాలరీ ఇట్లాంటివన్నీ ఇచ్చారు. కానీ రీజన్స్లో ఈరోజు కూడా సికింద్రాబాద్ రీజన్ కానీ హైదరాబాద్ రీజన్లో కానీ లాస్ట్ మంత్ శాలరీ ఎప్పుడైతే జూలై ఆగస్టులో రిటైర్ అయినారో కూడా ఈరోజు కూడా ఇంకా లాస్ట్ మంత్ శాలరీ ఇవ్వాలి. మరి రిటైర్మెంట్ రోజు ఏమి ఇచ్చారు? పిఎఫ్ ట్రస్ట్ మన దగ్గరే ఉంది కాబట్టి, ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్ కాబట్టి ఆ 4 రోజుల్లోపే వారం రోజుల్లోపే ఆ పిఎఫ్ డబ్బులు ఒకటి మాత్రం ఇస్తున్నారు. అంతకు మించి ఇంకొక రూపాయి కూడా మనకు అదనంగా ఇతరత్ర రావట్లేదు. మరి ఈ కుటుంబాలు ఎట్ట బ్రతకాలి? దేన్ని బట్టి ప్లాన్ చేసుకుని బ్రతకాలి? ఇది ఒక పెద్ద సమస్యగా ఈరోజు ఉంది. అందుకని ఇవి పెద్ద ఖర్చు కూడా కూడుకుంది కాదు, అనేక రకాల ఖర్చులు పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పట్టుకొచ్చింది మహిళా సంఘాలు ఎంఎంఎస్లు, మండల మహిళా సమాఖ్యల ద్వారా బస్సులు అద్దెకిస్తామని చెప్తున్నారు. మంచిది, మనమే దాన్ని వ్యతిరేకించట్లేదు. బస్సు వస్తుంది. కానీ బ్యాంకు 9% వడ్డీ ఇస్తే మనం 15% వడ్డీ మహిళా సంఘాలు కట్టాలి. ఇప్పుడు 6% అదనంగా మన మీద భారం పడుతుంది. అసలు 240 కోట్లు 179 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తే ఆ భారం అంతా ఇప్పుడు మన మీద చేస్తున్నారు. మరి ఈ భారం కట్టడానికి ఆర్టీసీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా? సరే, ఆ భారం కడతారు. కానీ 3 దశాబ్దాల పైగా నీకు సేవ చేసిన కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు సకాలంలో ఇవ్వడానికి మాత్రం ఆలోచించట్లేదు. గవర్నమెంట్ దగ్గర ప్రెషర్ చేయట్లేదు. చెయ్యకపోగా ఇప్పుడు ఏం జరుగుతుంది? గత దరిదాపు 10 ఏళ్ళుగా విడిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పాటు అయిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పిఎఫ్ ట్రస్ట్ బలహీనపడుతుంది. దాని నిధులన్నింటినీ కైంకర్యం చేస్తున్నారు. వాళ్ళే తాగుతున్నారు, తింటున్నారు, అట్టాని మనం. కానీ ఏదైతే ప్రభుత్వాల నుంచి రావాల్సిన డబ్బులు రావట్లేదో ప్రాపర్గా, అవి రాని దానికి మన డబ్బులు తీసుకుపోయి వాడుకుంటున్నారు. 1800 కోట్ల రూపాయల పైగా పిఎఫ్ డబ్బులు వాడుకుంటుంది. నెల కింద కడుతున్నారు లేదా సంవత్సరానికి కింద కడుతున్నారు. కానీ ఈరోజు కూడా అక్యుములేటెడ్ అమౌంట్ 1800 కోట్లు ఆర్టీసీ ట్రస్ట్కి కట్టాలి. మీరు అందరూ అనుకుంటున్నారు, పత్రికల్లో ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా అంటున్నారు ఆర్పిఎఫ్సి కట్టాలి అని. ఆర్పిఎఫ్సి కాదు, బకాయి పడ్డది మన ట్రస్ట్కే. ఆర్టీసీ యాజమాన్యం వాడుకుంటున్న డబ్బులు మన ట్రస్ట్ డబ్బులే, మన ట్రస్ట్కే కట్టాలి. కానీ ట్రస్ట్ కస్టోడియన్ ఎవరంటే ఆర్పిఎఫ్సి, రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్. వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేసి 1800 కోట్లు అసలు, దాని మీద వడ్డీ 600 కోట్లు, పేనల్ ఇంట్రెస్ట్ మొత్తం 800 కోట్లు కలిపి 3,400 కోట్ల రూపాయలు కడతారా లేదని నోటీసులు ఇచ్చి ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఆ డబ్బులు ప్రాపర్గా రావట్లేదు. ఇప్పుడే పులి మీద పుట్టలాగా వచ్చింది, హైయర్ పెన్షన్ వచ్చింది. ఇది కూడా హైయర్ పెన్షన్ 2014లోనే రద్దు చేశారు. దేశంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడి కొంతమంది కోర్టులకు వెళ్ళిన తర్వాత దాదాపు 120 కేసులు పైగా సుప్రీంకోర్టు దాకా పోయి అస్సాము, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇట్లాంటి అన్ని కేసుల్ని అపెక్స్ కోర్టుగా సుప్రీంకోర్టు తీసుకుని తీర్పు నవంబర్ 22 4వ తారీఖున తీర్పు ఇచ్చింది. వీళ్ళకు 4 నెలల పాటు అవకాశం ఇచ్చి అందరికీ ఎగ్జెంప్టెడ్ నాన్ ఎగ్జెంప్టెడ్తో సంబంధం లేకుండా మీరు తీసుకోవాలని. కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. మరి డబ్బులు ఎవరు కట్టాలి? రిటైర్ అయిన ఆయన డబ్బులు అంటే ఆయన తీసుకుపోయింది కాబట్టి ఆయన సొంతంగా కట్టాలి. కానీ సంస్థలో ఉన్న డబ్బులు ఎవరు కట్టాలి? కార్పొరేషన్ కట్టాలి. ఈ డబ్బులు కూడా కడతారా లేదా? కట్టడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ డబ్బులు ప్రాపర్గా ఇవ్వలేదు. నేను మార్చి 5వ తారీఖు నాడు నేను డబ్బులు కట్టమని చెప్పి నేను కన్సల్ట్ రాసిస్తే మార్చి 28వ తారీఖు దాకా 25 రోజుల పాటు అట్టే పెట్టుకుని ఆ డబ్బులు కట్టకుండా అయిపోయినవి కూడా ఉన్నాయి. ఇది ఒక సైకిల్ లాగా అయిపోయింది. మన డబ్బులన్నీ కూడా సంస్థ వాడుకుంటుంది. ఇప్పుడు సిసిఎస్ ఉంది, 12 నెలలు పైగా సిసిఎస్లో డిపాజిట్ చేసుకుని మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. వాళ్ళే ద్రోహం చేయాలని ఆలోచన సిసిఎస్కి లేదు. చాలా నిజాయితీగా ఉంది, సిసిఎస్ నిజాయితీగా ఉంది, సిసిఎస్ సెక్రటరీ కూడా నిజాయితీగానే ఉన్నాడు. కానీ అక్కడ ఫండ్స్ పొజిషన్ అవుతుంది, డబ్బులు ఇవ్వట్లేదు. వచ్చిన డబ్బుల్ని ఆ సంస్థ విస్తరణ కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప ఇప్పుడు రిటైరీస్కి ఇస్తే 1 నెల ఇచ్చి 2 నెలలు ఆపడం కష్టం. సిసిఎస్లో 1 నెల ఇంట్రెస్ట్ ఇచ్చేది మిగతా ఆపుతా అంటానికి లేదు. ఇస్తే మొత్తం ఇంట్రెస్ట్ అంతా ఒకసారి పే చేయాలి. అట్లా పే చేయడానికి కావాల్సిన నిధులు వీళ్ళు ఇట్లా, అది కూడా కోర్టుకు పోయి పట్టుకొచ్చి దెబ్బలాడితే కొంత ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ అడ్డం పడి ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వట్లేదు. అనఫిషియల్గా నెలకు 30 కోట్లు ఇస్తూ ఉన్నారు. మన రికవరీస్ ఇప్పుడు గతంలో అయితే 14 కోట్లు 13 కోట్లకు పడిపోతే ఇప్పుడు మళ్ళీ వ్యాపారం గత సంవత్సరం నుంచి వ్యాపారం పెరిగి మళ్ళీ ఇప్పుడు 24 కోట్ల దాకా వస్తుంది. 24 కోట్లు ఇవ్వాలి, కానీ 30 కోట్లు ఇస్తాం. ఆ డబ్బులు కూడా ఇవ్వని ఫలితంగా ఇప్పుడు సిసిఎస్లో ఎవరైతే డిపాజిట్ పెట్టుకొని ఉండి దాని మీద మాత్రమే ఆధారపడి బతికేవాళ్ళు
చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాను. ఎందుకంటే ఆ డబ్బులు రావట్లేదు. 12 నెలలుగా ఇంట్రెస్ట్ రాకపోతే నేనేం ఇక్కడ చెప్తే తప్పని నేను అనుకోవట్లేదు. నేను నా డబ్బులు విత్డ్రా చేసుకున్నాను. ఎందుకంటే నేను రిటైర్ అయిన తర్వాత నా బడ్జెట్లన్నీ లెక్కేసుకొని చూస్తే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. సెక్రటరీని మహేష్ని అడిగాను, నా ఆర్థిక పరిస్థితి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. మిత్రుడే, చాలా దగ్గరగానే ఉంటాం, దగ్గరగానే మాట్లాడతాం, క్లోజ్గానే ఉంటాం కాబట్టి అడిగాను. అడిగితే నువ్వు బెటర్ టు విత్డ్రా అన్నాడు. నీకు అంతకంటే మార్గం లేదు, ఎందుకంటే నేనైతే నీకు ప్రాపర్గా ఇవ్వలేను, ఇచ్చే రోజు మొత్తం డబ్బులు ఇస్తాను, కానీ ఇప్పుడైతే మీకు నెలవారీ వచ్చేదానికి అవకాశం లేదు. మరి నెలవారీ మీకు రాకపోతే మీరు బ్రతకడం కష్టం అంటున్నారు. నిజంగానే నాకు కష్టం, నాకేమి ఇతరత్ర సోర్స్ ఏమి లేదు, ఈ డబ్బుల మీదనే బతకాలి, వీటి మీదనే ఆధారపడి ఉండాలి. అది నా హార్డ్ ఎర్న్డ్ మనీ, దాన్ని తప్ప ఇంకా నాకు దారి కూడా లేదు. కాబట్టి నేను విత్డ్రా చేసుకున్నాను. కానీ మరి అక్కడ ఆల్రెడీ ఇప్పటికీ ఆ సంస్థ మీద నమ్మున్న పరిస్థితి, నమ్మున్న పరిస్థితే కాదు, ఆ సంస్థలో ఇప్పుడు అందరూ క్లోజ్ చేస్తే ఈ రోజుకి ఈరోజు సీసేషన్ రద్దు చేసినా కూడా కనీసం వేలాది మందికి డబ్బులు ఇచ్చే పొజిషన్లో ఇప్పుడు సీసేసలేదు. వేలాది మందికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అది రిటైరీస్ డిపాజిట్లు కావచ్చు, లేదా సభ్యులకున్న వాళ్ళ ఎంఆర్డిఎఫ్ కానీ ఏదైనా కానీ, ఇది యాజమాన్య వైఖరి వల్ల వస్తున్న సమస్యలు. ఇవి మనం ఎదుర్కొంటున్న సమస్య. దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది? దీనికి పరిష్కారం అంటే యాజమాన్యం మీద ప్రెజర్ చేసే దగ్గర పరిష్కారం ఉంది, లేదా గవర్నమెంట్ ఆర్థికంగా అటువంటి ఆదుకునే పరిస్థితి. గవర్నమెంట్ పాలసీ చూసినప్పుడు ప్రభుత్వం మారింది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మారిన విధానం ఏం మారింది? విధానం ఏం మారలేదు. కార్మికోద్యమం మీద ఆంక్షలు అంతే కొనసాగుతున్నాయి. ఆర్టీసీకి ఇచ్చే డబ్బులు ఇచ్చే దగ్గర అంతే ఉంది. పాపం 2024-25లో 25 బడ్జెట్లో తక్కువ పెట్టారు, 25-26లో బాగా పెడతారని ఆర్టీసీ కూడా 10,000 కోట్లు కావాలని చెప్పి అడిగిందని పత్రికల్లో వీటన్నింటిలో ఇచ్చారు. కానీ మళ్ళీ నిన్న బడ్జెట్లో పెట్టిందంతా అక్షరాలు అవే అక్షరాలను తీసుకొచ్చి కాపీ చేసి పెట్టారు. కంప్యూటర్ యుగంలో కట్ పేస్ట్ అంటారు కదా, అట్లే తెచ్చి పెట్టారు తప్ప ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వాలి. అంటే ఆర్టీసీ విస్తరణ లేదు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు లేవు, ఆర్టీసీ కార్మికుల డబ్బులు లేదు, టెర్మినల్ లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, 2017 ఏరియర్స్ లేవు. ఇవి అధికంగా మనం ఎదుర్కొంటున్న సమస్యలు. ఈ సమస్యలకి సరైన పరిష్కారం కోసం పోరాటం జరగట్లేదు అనేది నేను భావించింది. ఎందుకనంటే రెగ్యులర్గా ఉండే సంఘాలు ఏవైతే 10 సంఘాలు 11 సంఘాలు ఉన్నాయో ఆ సంస్థలో ఉన్న 40,000 మంది గురించి ఆలోచిస్తున్నాం. ఇది మేము కూడా ఆ భాగంలో ఇప్పటిదాకా కూడా అదే ఆలోచించాం. దాని నుంచి బయటకు వచ్చి మొత్తం రిటైర్డ్ కార్మికుల సమస్యలను కూడా రెగ్యులర్ కార్మికోద్యమం పట్టించుకోవాలి. ఇది మేము వచ్చిన అంచనా. రిటైర్డ్ కార్మికుల సమస్యలే కాదు, ఇది సంస్థలో సభ్యులు, కుటుంబ సభ్యుల సమస్యలు అవి పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా రెగ్యులర్ ట్రేడ్ యూనియన్ మీదనే ఉంటుంది తప్ప రెగ్యులర్గా రిటైర్ అయిన కార్మికుల పాపను వాళ్ళ పానాన్ని వాళ్ళని వదిలేయకూడదు అనేది మేము భావించాం. అందుకని దీని మీద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గానే యాక్టివిటీ మనం తీసుకోవాలి. పిలవడం జరిగింది. సమస్యలన్నీ మీకు ఇచ్చాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవి డిపార్ట్మెంట్ నుంచి రావాల్సింది. దీంట్లో కూడా ఇప్పుడు 2017 ఏరియర్స్ ఉంది. ప్రభుత్వం ఏం చెప్పింది? 2017 ఏరియర్స్ రిటైర్మెంట్ ఎప్పుడు ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. మరి ఇంతటితో యాజమాన్యం ఆగలేదు. ఆకుండా 2017కు సంబంధించిన దాంట్లో ఏదైతే 179 నెలల డిఏ ఏరియర్స్ ఉన్నాయో దీని మీద కూడా రిటైర్మెంట్ అప్పుడు ఏదైతే మీకు పే స్కేల్ ఏరియర్స్ ఇస్తామో అప్పుడే డిఏ ఏరియర్స్ కూడా ఇస్తామని చెప్పి ఒక కొర్రీ చేస్తూ ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఇది దుర్మార్గమైన సర్క్యులర్. దీన్ని ఇంతవరకు ఎవరు ప్రతిఘటించట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. అసలు గవర్నమెంట్ చెప్పింది నిజం. 2017 ఏరియర్స్ మేము రిటైర్మెంట్ ఎప్పుడు ఇస్తామన్నారు, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తామన్నారు, అదొక భాగం. దాని మీద ఏం చేద్దాం ఆలోచిద్దాం. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ ఏంటంటే ఓన్లీ ఆ ఏరియర్సే కాదు, ఏదైతే మీకు రావాల్సిన 179 నెలల డిఏ ఏరియర్స్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్లో మీకు కల్పిస్తాం తప్ప ఇప్పుడు ఇవ్వము అని చెప్పారు. ఇది దుర్మార్గమైంది. ఎందుకంటే డిఏ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇచ్చే డిఏ నువ్వు ఇవ్వాల్సింది, అది దీన్ని తీసిపోయి వాటితో పాటు రిటైర్మెంట్లో కలిపేయడం అనేది దుర్మార్గమైంది. అయితే మనం ఏదైనా ఈ కార్మికోద్యమం ఏది కూడా దీన్ని ప్రశ్నించి దీన్ని విడగొడతారా లేదన్నా కనీసం అడగగలిగే స్థితిలో లేదు. అందుకని ఇప్పుడు డిఏ ఏరియర్స్ కూడా మనకు రావట్లేదు. సుమారు నాకే లెక్కేస్తే దాదాపు 6.5-7 లక్షల రూపాయలు డిఏ ఏరియర్స్ రావాలి. ఎందుకంటే ఒక పాయింట్ డిఏ పెరిగితే ₹1,00,00,000, ఇప్పుడైతే ₹1,20,00,000, ₹1,30,00,000 పెరిగిన జీతాల ప్రకారం లెక్కేస్తే మరి మనకు 179 నెలల డిఏ ఏరియర్స్ ఉంది. ఆ లెక్కలు లెక్కేస్తే ఆ డబ్బులన్నీ తీసిపోయి ఇప్పుడు దాంట్లో పెట్టారు. మరి ఆర్థికంగా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? వస్తాయా రావని అభద్రత మనకు ఉందా లేదా? దీన్ని పరిష్కారం ఏంటంటే పెద్ద ఎత్తున అటు రెగ్యులర్ కార్మిక సంఘాలు ప్లస్ రిటైర్డ్ పర్సన్స్ యొక్క వీళ్ళు కూడా కలిసి ఉమ్మడిగా ఇది యాజమాన్యం మీద పట్టుబడితే తప్ప ఇంకోటి కాదు. రెండోది, ఏమైనా మనం కోరుకునేది రిటైర్మెంట్ తర్వాత ఆరోగ్యం బాగుండాలి. సర్వీస్లో ఉన్నప్పుడున్నా కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా ఎక్కువ కాలం మనగనగాలంటే ఉండాలంటే సొసైటీలో మన ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం మనం ఎంత బాగుండాలని కోరిక మనకున్నా కూడా
ఆరోగ్య పరిస్థితులు కొన్ని వస్తాయి, వైద్యం సహాయం అవసరం ఉంటుంది, ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్తాం, ఇవన్నీ మనకు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా కొర్రీ చేశారు. 2024లో సర్క్యులర్ ఇచ్చారు. మనందరికీ రిటైర్ అయిన తర్వాత స్పౌస్కి 2 లక్షలు ప్లస్ ఎంప్లాయీ ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటాడో ఎంప్లాయీకి 2 లక్షలు పెట్టి 4 లక్షల రూపాయలు మాత్రం నీకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి మిగతా వైద్యంతో మేము ఇస్తాం, మందులు ఇస్తాం అని చెప్పి 2015లో ఇచ్చిన సర్క్యులర్ దగ్గర నుంచి 2024లో జూలైలో ఇచ్చిన సర్క్యులర్ దాకా అమలు చేశారు. కానీ జూలైలో సర్క్యులర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? దీన్ని డైరెక్ట్గా ఇయ్యలే. ఎవరైతే ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళని రిటైర్ ఎంప్లాయ్మెంట్ మెడికల్ స్కీమ్ ఏదైతే ఉందో, ఆర్ఈఎంఎస్ ఏదైతే ఉందో, రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్లోకి అనుమతిస్తూ ఇచ్చిన సర్క్యులర్ ఇచ్చి దాంట్లో పాయింట్ నెంబర్ 5, 6, 7, 8 పెట్టి మన దగ్గర నుంచి ఎట్టా డబ్బులు తీసుకోవాలో రాశారు. ఇప్పుడు నాకు కళ్ళు బాగాలేవు, నేను తార్నాకి వెళ్ళాను, స్పెషలిస్ట్ నన్ను చూసింది. ఆ స్పెషలిస్ట్కి అయిన ఖర్చు 600 రూపాయలు. ఇప్పుడు నాకు ఏదైతే నా అకౌంట్లో 2 లక్షల రూపాయలు ఉంటాయో 2 లక్షల రూపాయల నుంచి 600 రూపాయలు కట్ చేస్తాను. ఆమె నన్ను నిర్ధారణ చేయడం కోసం నాకు స్పెషల్ టెస్టులు రాసింది. టెస్టుల కోసం 3000 ఖర్చు అయింది. 3000 రూపాయలు కూడా నా దాంట్లో నుంచి తీసేస్తారు. నా భార్యకి అయితే నా భార్యకి తీసేస్తారు. ఇప్పుడు నా మిత్రుడు ఇక్కడే ఉన్నాడు, ఎస్పీరావు. అతనికి డయాలసిస్ సమస్య ఉంది. అతను వాడే మందులు రోజుకి కనీసం 3-4 ట్యాబ్లెట్లు వాడాలి. ఒక్కో ట్యాబ్లెట్ ఖరీదు 100 రూపాయలు. మరి 100 రూపాయలు నాన్ ప్రొక్యూర్మెంట్ కింద చూపెట్టి వాటన్నిటిని కూడా కొనుక్కొచ్చామని చెప్పి నీ ఖాతాలో నుంచి డబ్బుల నుంచి తీసేస్తున్నారు. అతని నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే, నాకు ఇద్దరికి గెలుపున్న 4 లక్షలు ఎంతకాలం వస్తే నేను ఎంతకాలం బ్రతుకుతానో, నా పరిస్థితి ఏంటి అనేది సమస్య. మరి ఈ సర్క్యులర్ని అందులో ఏదైతే పాయింట్ నెంబర్ 5, 6, 7, 8 ఉన్నాయో దీన్ని మార్చమని అడగాల్సిన బాధ్యత కార్మికోద్యమం మీద ఉందా లేదా? మరి ఎవరు ప్రశ్నించట్లేదు. మరి మనం ఎందాక కట్టగలం దీన్ని? రెండోది తార్నాక హాస్పిటల్. ఇక్కడ ఇంకొక అనుభవం చిన్నది చెప్తే మీరేం తప్పు అనుకోవద్దు. మా గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఎంఎస్ నారాయణ గారు. చారి అని చెప్పి భద్రాచలంలో ఒక అతను టిన్ స్మిత్ ఉన్నాడు. అతనికి ఏదో ఆరోగ్యం బాగాలేక ఇమేజ్ హాస్పిటల్లో ఉంటే నా మిత్రుడు ఇంకో ఫ్రాక్చర్ అయితే వెళ్ళి కలవడానికి నేను వెళ్ళాను. ఆ చారి అనే భార్య కూడా కనపడ్డది. ఏంటి ఇక్కడ ఉన్నామనంటే, మేము బావ ఇట్లా వచ్చిండమ్మా అని చెప్పి. సరే, ఎవరికి హైపర్ టెన్షన్ 250 BP ఉంటుంది, ఎప్పుడు చచ్చిపోతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారా అక్కడ ఉంది. ఆమె చెప్పింది, సరదాగా మాట్లాడుతుంటే చెప్పింది ఏంటంటే, అయ్యా ఇది దుర్మార్గ దోపిడీలాగా ఉంది ఈ హాస్పిటల్ అన్నీ. ఏంటమ్మా అన్న, మా ఆయనకి బొడ్డు ఉందంట, బొట్టు ఆపరేషన్ చేయించుకో, 1 లక్ష రూపాయలు మేము ఎస్టిమేషన్ ఇస్తూ నువ్వు సంతకం పెట్టి శాంక్షన్ తెస్తే ఆపరేషన్ చేసేస్తాం అంటున్నారు అని. నేను నవ్వుతా, ఏం రియాక్ట్ అవుతుందో తెలియక ఆలోచిద్దామని. మరి 1 లక్ష రూపాయలు నీ సొమ్మేం కాదు కదా, నువ్వు సంతకం పెడితే అయిపోద్ది కదా, పెట్టవచ్చు కదా, నీకు బుద్ధి లేదని నన్ను తిట్టింది. చాలా పెద్ద మనిషి, నాకంటే పెద్దది. ఇప్పుడు కాదు, ఇది ఒక 5-6 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి. బుద్ధి లేదా నీకు అంది. అదేంటి అంత పెద్ద మాట అన్నావు అక్క అన్న. అవును, నీకు తెలీదు, నీ బావ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ప్రతి నెల 2 రూపాయలు, ఆ రోజుకున్న జీతం 30 నుంచి 80 రూపాయల జీతం ఉంటే ఆ జీతంలో 2 రూపాయలు చొప్పున ఈ హాస్పిటల్ కట్టడం కోసం మేము డబ్బులు ఇచ్చాం. ఆ డబ్బులతో నిర్మించబడ్డ హాస్పిటల్ ఇప్పుడు 1 లక్ష రూపాయలకు బొడ్డులు కట్టని ఈ దుర్మార్గుడు, వీడికి నేను 1 లక్ష రూపాయలు కట్టిస్తా, ఇదే భద్రాచలంలో 2 రూపాయలు ఇస్తే ఆయన బొడ్డులకు ఆపరేషన్ చేస్తారు, అది పెద్ద కష్టం కాదు. అది కూడా కాదు, ఇప్పుడు నా వయసుకి ఆయన బొడ్డున్నా ఒకటి ఏమున్నా ఒకటి నాకెందుకు అంటే అంత దుర్మార్గమైన దోపిడీ పద్ధతుల్లో దాన్ని చేశారు. కావచ్చు, ఉంటే ఉండొచ్చు. కార్పొరేట్ హాస్పిటల్కి పంపితే ఏదైతే మనం డబ్బులు కట్టాల్సిన దానికి 4 లక్షలు అంటున్నారో, ఇప్పుడు దానిలాగానే కార్పొరేట్గా మార్చి ఇక్కడ నీ వైద్యం కూడా నువ్వు కొనుక్కోవాలంటున్నారు. ఇది దుర్మార్గం. నిజంగా దారుణంగా కార్పొరేట్ హాస్పిటల్ అయితే సంతోషపడాల్సింది మేమే, ఎందుకంటే మా స్వశక్తితోటి అది నిర్మించబడుతున్న హాస్పిటల్. రెండోది, నువ్వు ఈఎస్ఐ నుంచి మినహాయింపు తీసుకున్నావు, కట్టాల్సిన డబ్బులు కట్టకుండా దాని నుంచి ఎగ్జెంప్షన్ తీసుకుంటున్నావు, అందులో నుంచి నువ్వు నాకు వైద్యం ఇస్తున్నావు తప్ప పుణ్యానికి నాకు ఇవ్వట్లేదు. దాన్ని అభివృద్ధి చేస్తే బాగుపడాల్సింది, ఉపయోగపడాల్సింది ప్రజల కార్మికులకు ఉపయోగపడాలి, కార్మిక కుటుంబాలకు ఉపయోగపడాలి, రిటైరీస్కి ఉపయోగపడాలి, వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడాలి. లేదు. ఇప్పుడు మరి దీన్ని మనం దెబ్బలాడాలి వద్దనేది మన ముందున్న ప్రశ్న. ఇంకొక అనుభవం కూడా నేను పంచుకోవాలి ఇక్కడ. ఒక డిపోలో ఒక డ్రైవర్గా ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు సీరియస్గా ఉంది. రాత్రి 11:30కి ఫోన్ చేశారు. సార్ ఇట్లా సీరియస్గా ఉంది, ఏం చేయాలో తార్నాక తీసుకురండి, మీకు తీసుకురండి ముందు, తర్వాత చూద్దామని చెప్పి నేనే చెప్పాను. చెప్పి నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఫోన్ చేసి జాయిన్ చేయించుకోమన్నాం. 12:30 రాత్రి 12:30కి ఆమెను జాయిన్ చేశారు. ఏదో తాత్కాలిక నుంచి పొద్దున్న 8కి చూడటానికి వెళ్ళాను. డైరెక్ట్ శ్రీనివాస్ గారు మెడికల్ కోఆర్డినేటర్ ఎవరైతే శ్రీనివాస్ దగ్గరికి పోయి కలిశారు. ఆయన దండం పెట్టాడు. నిజమే సార్ నేను చెప్పేది అబద్ధంగా. దండం పెట్టి, విఎస్ రావు మీలాంటి వాళ్ళు దెబ్బలాడితే తప్ప మేమేం చేయలేము. అదేంటి సార్ అన్న. ఇప్పుడు ఈ సిస్టంలో ఏదైతే ఉందో ఆమె సీరియస్ 8 ఇయర్స్ ఆమెకి, ఆమె ఇప్పుడు ఐసీయూలో ఉంచాలి. ఐసీయూలో ఉంచాలంటే క్యాట్స్ ఇవన్నీ కూడా ఆమెకి ఫిట్ చేయాలి.
ఫిట్ చేసి మేము కృత్రిమ శ్వాసను ఇవ్వాలి అని అంటే దానికి అయ్యే ఖర్చు 40,000 రూపాయలు, ఆ కిట్ ఖర్చు 40,000 రూపాయలు అవుతుంది. ఈ కిట్కి డబ్బులు ఇప్పుడు నేనన్నా కట్టాలి, లేదంటే ఆ పేషెంట్ తల్లికి ఎవరో ఒకళ్ళు కడితే తప్ప ఇప్పుడు ఆమె వైద్యం ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పు. రోజుకు 10 మంది వస్తే 4 లక్షల రూపాయలు నా జీతంలోకి వెళ్ళి నేను ఎక్కడ తెచ్చి కట్టాలా? మీరు చెప్పండి. ఈ సిస్టమ్ తీసుకోవట్లేదు అన్నాడు. అంటే సిస్టంలో ఉన్న ప్రోగ్రాంలో పేరెంట్స్ ఏదైతే మన పేరెంట్స్ ఉంటారో మన పేరెంట్స్కి కావాల్సిన స్పెషల్ వైద్యం చేయాల్సి వస్తే చేసే పరిస్థితి లేదు. ఆయన అష్యూరెన్స్ ఇచ్చి నేను గాంధీకి పంపుతా లేకపోతే ఇంకోటి పంపుతా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా భరిస్తూ కూర్చోవాలా? అంతే కదా. మన హాస్పిటల్ బిల్డింగ్ ఉంది, చాలా బాగా పెరిగింది అంటున్నావు, డాక్టర్లు పెరిగారు, వైద్యం పెరిగింది, షోకార్డు కార్పొరేట్ అయిపోయింది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, తల్లిదండ్రుల దగ్గర అసలు వైద్యం చేయడానికి అవకాశం లేదు. ఈ పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి, చాలా దుర్మార్గంగా ఉన్న స్థితిని మనం అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో చాలా క్లియర్గా రాసాం. వాటిని రద్దు చేయాలనే డిమాండ్ తోటి మనందరం కలిసి ఫెడరేషన్గా మేము ప్రయత్నం చేస్తాం. రిటైరీస్గా ఉన్న వాళ్ళు కూడా ఆ సమస్యలను ఎక్స్పోజ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతాము. దీనికి సంబంధించిన దాంట్లో అన్నీ కూడా దీనికి సంబంధించి పెట్టాము. అలాగే ఇప్పుడు ప్రయాణం కూడా చాలా కష్టంగా ఉంది. ఒక పక్కనే ఇప్పుడు మహాలక్ష్మితో బస్సులు ఎట్టున్నాయో మనందరికీ తెలుసు. మహాలక్ష్మితో బస్సులన్నీ ఎట్ట తిరుగుతున్నాయో మనకు తెలుసు. సూపర్ ఎక్స్ప్రెస్లో కాలు పెట్టగలిగే అవకాశం లేదు. పెట్టినా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి కదిలే అవకాశం కూడా లేదు. కొన్ని రాత్రిపూట చల్ల ఉంటుంది కదా, కాస్త రాత్రిపూట ప్రయాణం చేద్దాం లేదని బస్సు ఎక్కుదో అంటే అక్కడ సూపర్ ఎక్స్ప్రెస్ ఉండదు, సూపర్ లగ్జరీ మన డీలక్స్ ఉండదు, ఒకటే సూపర్ లగ్జరీ ఉంటుంది, లేదా ఏసీ బస్సులు ఉంటాయి. దాంట్లో వెళ్ళాలంటే సగం టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. ఆ సగం టికెట్ అంటే సగం టికెట్ పోని ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. ఎందుకంటే సెస్సులు మనకు అవసరం లేకపోయినా నీళ్ళ బాటిల్ ఇస్తాడు, దానికి సెస్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి. ఆ డబ్బులు కట్టి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. సూపర్ లగ్జరీ ఎందుకు ఇవ్వరు? కనీసం సూపర్ లగ్జరీ ఎంతమంది ప్రయాణం చేస్తారు రోజుకి? మా చేస్తే 300 చేస్తారు, 300 మంది చేస్తారు. అది పెద్ద కార్పొరేషన్కి నష్టం కాదు కదా. పాసుల మీద అయితే ఇంకో దాని మీద అయితే పుణ్యానికి తిరిగే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. కానీ సంస్థలో పనిచేసే రిటైర్ అయిన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ సూపర్ లగ్జరీ ఎక్స్టెన్షన్ కూడా పెద్ద సమస్యగా చూస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద కూడా రిటైర్ కార్మిక సంఘాలుగా దాన్ని ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆ డిమాండ్స్ అన్ని మీరు పరిశీలించండి. దాంట్లో ఇంకేమన్నా యాడ్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే కూడా మీరు సజెస్ట్. ఇక రెండో అంశం నేను చెప్పదలుచుకుంటే ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వైపు నుంచి రావాల్సినవి. ఇప్పుడు హయ్యర్ పెన్షన్ ఉంది. ఇక్కడ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమందికి ఏముందో నాకు తెలియదు. కానీ నేను దేశం మొత్తం మీద డాటా చెప్తాను. నేను దేశం మొత్తం మీద 17,49,000 మంది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి హయ్యర్ పెన్షన్కి వచ్చిన అవకాశానికి అప్లై చేసుకున్నారు. 17,49,000 మంది. ఫిబ్రవరి 14వ తారీఖు డాటా ప్రకారం 2025 ఫిబ్రవరి 14 డాటా ప్రకారం, అంటే 28వ తారీఖున సిబిటి మీటింగ్ జరిగింది. ఆ సిబిటి మీటింగ్ ఇచ్చిన డాటా ప్రకారం చూస్తే ఇవాళ దేశం మొత్తం మీద 17 లక్షల మంది అప్లై చేసుకుంటే 6 లక్షల అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి. 4 లక్షల అప్లికేషన్లు పరిశీలన కోసం పంపించారు. 6, 4, 10, ఇక 17 లక్షలు. 17 లక్షల 10 పోతే 7 లక్షలు. 7 లక్షల్లో రివైజ్డ్ పీపీఓలు ఇచ్చిన సంఖ్య 24,006 పీపీఓలు. అంటే పెన్షన్ రివైజ్ చేస్తూ ఇచ్చిన పెన్షన్ 24,006. ఈ 24,006లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి 10,000 ఉన్నాయి. మిగతా 14,000 దేశం అంతా ఉన్నాయి. ఏడు మాత్రమే 10,000 ఎందుకు వచ్చినాయి అంటే కూడా గర్వంగా చెప్పగలను. ఇక్కడ ఏదో ఒక రూపంలో మనం స్ట్రగుల్ పడుతున్నాం కాబట్టి, అటు ప్రెజర్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత కదలాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 10,000 అయినా ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి వచ్చినాయి. ఇది ఒక పాజిటివ్ పాయింట్. రెండోది, అసలు దీంట్లో అనేక తప్పులు జరుగుతున్నాయి. ఈ తప్పులు ఎవరికి అర్థం కావడం కావట్లేదు. నేను ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి వచ్చి ఫిబ్రవరిలో సర్క్యులర్ ఇచ్చి మార్చిలో ఇంప్లిమెంట్ చేస్తున్న రోజు నుంచి ఎస్డబ్ల్యూఎఫ్గా మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. అయ్యా, రూర్కెలా పద్ధతి పేరుతోటి వీళ్ళు దుర్మార్గం చేయబోతున్నారు. మనకి చట్ట ప్రకారం రావాల్సిన పెన్షన్లో 1/3 పైగా కుదించేదానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతుంది. ఇది రూర్కీ పద్ధతిని ప్రచారం చేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమైంది, కోర్టు తీర్పుకు విరుద్ధమైంది. దీనికి వ్యతిరేకంగా అందరూ గొంతెత్తాలన్నాం. కానీ దురదృష్టాన్ని నేను నమ్మను, అదృష్టాన్ని నమ్మను. కానీ మేము తప్ప ఇంకొకళ్ళు ఎవరు దాని మీద గొంతెత్తిన వాళ్ళు నాకు కనపడలేదు. ఒకవేళ నేను మిస్ అయితే నన్ను మన్నించండి. ఇది అన్యాయమైన గొంతెత్తిన వాళ్ళు లేరు. దీని మీద సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ దాకా, ఢిల్లీ దాకా దీని మీద కంప్లైంట్లు పెట్టాం, విషయం పెట్టాం, దాని మీద ఘర్షణ పడ్డాం, ఒక సదస్సు జరిపాం. అక్టోబర్ 7వ తారీఖు నాడు ఒక పెద్ద ప్రదర్శన ఇందిరా పార్క్ దగ్గర చేసాం. కమిషనర్తో గంటసేపు కూర్చొని చర్చించాం. ఆ గంటసేపు కూర్చొని చర్చల సందర్భంలో వచ్చింది ఏంటంటే, నా పరిధిలో ఉన్న వాటిని నేను పరిష్కరిస్తాను, నా పరిధిలో లేని వాటిని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కి పంపిస్తాం, ఆ రూపంలో వాటి పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తామని ఒక హామీ వచ్చింది. దాన్ని కొనసాగించేదానికి కొంత ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక భాగం. రెండోది, సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అతని అకౌంట్లో కనుక డబ్బులు లేకపోతే యజమాని ఖాతాలో డబ్బులని వాడుకోవచ్చు, కానీ వాడుకోవడానికి అవకాశం లేదని యాజమాన్యం చెప్పింది. బయట తెచ్చుకోవాలి. ఇప్పటికే రిటైర్ అయిన అంటే రిటైర్ అయిన డబ్బులు అయిపోయి
ఏదో అవసరం కోసం బయట తెచ్చుకుంటే సర్దుబాటు అయితే తెచ్చి ఉండొచ్చు. కానీ సర్వీస్లో ఉన్నాడు ఇంకో పక్క అకౌంట్లో, అతని అకౌంట్లోనే యజమాని వాటాలో డబ్బులు 10 లక్షలు ఉంటాయి, ఈయన దగ్గర డబ్బులు లక్షలు ఉన్నాయి, ఆయనకు వచ్చిన 5 లక్షలు కట్టడానికి మళ్ళీ బయట 4 లక్షలు అప్పు తెచ్చుకోవాలన్నారు. ఇట్లాంటి వాటన్నింటినీ టైమ్లీగా జోక్యం చేసుకొని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేసాం. యాజమాన్యం అంగీకరించి వాటిని అమలు చేసే ప్రయత్నం చేసింది. అందుకని తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఈ ఉమ్మడి ట్రస్ట్ కాబట్టి ఇక్కడ ఆ రకమైన చొరవ చేసేదానికి ప్రయత్నం చేసాం, ఆ రకంగా నిలబెట్టేదానికి కొంత ప్రయత్నం చేసాం. కొన్ని విషయాల్లో మనం పాజిటివ్గా రిజల్ట్ ఉంది. ఉదాహరణకి 2013-17 పే స్కేల్, 2013 పే స్కేల్ అమలు చేయాల్సిన వాళ్ళ సంఖ్య 3700 మంది. 2013 పిఆర్సీ పీరియడ్ అంటే 2013 ఏప్రిల్ 1 నుంచి 2015 మే 13వ తారీఖు మధ్యకాలంలో రిటైర్ అయిపోయి వాళ్ళకి ఆ పే స్కేల్ అమలు కాకుండా అది ఇంప్లిమెంట్ కాకముందే రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య 3700 మంది. ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ లెక్కించేటప్పుడు ఆ పీరియడ్ కాలం పెన్షన్ లెక్కించనందున వాళ్ళు ఇప్పుడు ఆ 2013 వేతనం పెరిగిన వేతనం లేకుండా పెన్షన్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది వాళ్ళకు ఒక నష్టం. ఇప్పుడు 2017 కూడా 2017 ఎంతమందికి ఉంది? 14,970 మంది. 2017 పే స్కేల్ అమలు అయ్యేవాళ్ళు వాస్తవంగా వాళ్ళు ప్రకటించిన రోజుకున్న సంఖ్య 11,014. ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళందరినీ కలుపుకుంటే 14,000 పైచలకు సంఖ్య రిటైర్ అయిన వాళ్ళు ఉంది. వీళ్ళకి 2017 కావాలి. 2017 ఎవరి లెక్కలో చెప్తే అర్థం కాకపోవచ్చు, నాదే చెప్తాను. 2013 ప్రకారం నేను రిటైర్ అయ్యే 2022 58 ఇయర్స్ వచ్చినప్పుడు నాకు పెన్షనబుల్ శాలరీ 46,000 ఉంది. అదే కనుక 2017ని అమలు చేస్తే నా పెన్షనబుల్ శాలరీ 57,000 పెరుగుద్ది. అంటే 11,000 నా పెన్షనబుల్ శాలరీ పెరుగుద్ది. అదే దామాషలో నా పెన్షన్ కూడా పెరుగుద్ది. కానీ ఇప్పుడు ఇది అమలు చేయలేదు. అమలు చేయడానికి కమిషనర్తో కూడా చర్చించినప్పుడు వాడు చెప్పేది మీరు పేనల్ ఇంట్రెస్ట్ కట్టడానికి సిద్ధపడితే మాకేం అభ్యంతరం లేదు. ఎంత కట్టాలి పేనల్ ఇంట్రెస్ట్? 2017 దానికి 480 కోట్లు, 2013 దానికి 211 కోట్లు. వెరసి 698 కోట్ల రూపాయలు మీ యాజమాన్యం కట్టడానికి సిద్ధపడితే మాకేం అభ్యంతరం లేదు, మేము వాటిని అమలు చేస్తూ ఉన్నారు. దీని మీద ఫైట్ చేసాం, ఢిల్లీ దాకా దీన్ని పట్టుకెళ్ళాం. నిన్న 18వ తారీఖున మనకు క్లారిఫికేషన్ ఇచ్చారు. 18వ తారీఖు సర్కులర్ ఇష్యూ చేసింది సెంట్రల్ కోఆర్డినేట్ కమిషన్. ఏమని? పే స్కేల్స్ అమలు కాకపోవడానికి ఆర్టీసీ అది యాజమాన్యాల బాధ్యత కాదు అని మేము అంగీకరిస్తూనే ఏవైతే ఆ పే స్కేల్ పీరియడ్స్ ఉన్నాయో ఆ పీరియడ్కి పేనల్ ఇంట్రెస్ట్ లేకుండా ఎంప్లాయీ చెల్లించాల్సిన వాటిని ఇంట్రెస్ట్తో చెల్లిస్తే మేము వాటిని మళ్ళొక ఇప్పుడు ఏదైతే మనకు డిమాండ్ లెటర్ ఇస్తున్నారో అట్లా మళ్ళొక డిమాండ్ లెటర్ ఇచ్చి ఆ లెటర్ ద్వారా వాటిని తీసుకొని మేము వాటిని అమలు చేస్తామని చెప్పి ఒక క్లారిఫికేషన్ మనకి ఇచ్చారు. ఇది మొన్న 18 జనవరి 18వ తారీఖుని క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది అనేక కొత్త సమస్యలను తీసుకొస్తుంది. ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చారు, దీనికోసం ఎస్డబ్ల్యూఎఫ్ కృషి చేసింది. ఇదివరకు నాకు గర్వకారణమే ఖచ్చితంగా చెప్పగలను. కానీ అదే సందర్భం ఇది ఇంప్లిమెంట్ చేసుకోవడం ఎట్లా అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ప్రభుత్వం చేసిన నిర్ణయం ఏంటి? రిటైర్మెంట్ అయిన సందర్భంలో మాత్రమే మీకు 2017 ఏరియర్స్ ఇస్తామని. ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లేదు ఇప్పటికీ. ఇప్పుడు మనం రిటైర్ అయిపోయాము. రిటైర్ అయిపోయిన మరి 2017 రావాలి, 14,000 మందికి రావాలి. ఈ 14,000 మంది కన్నా పేమెంట్ చేయకపోతే సమస్య ఉంది. పేమెంట్ చేయడం ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇంట్రెస్ట్ పార్ట్ ఎవరు కట్టాలి? ఒకవేళ పేమెంట్ చేస్తే మామూలు లెక్కలు వేసి డబ్బులు ఎంత రావాలో ఇద్దామని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు దాని ఇంట్రెస్ట్ పార్ట్ కూడా మనమే కట్టుకోవాలి. క్యుములేటివ్ ఇంట్రెస్ట్ కట్టాలి. 2017 నుంచి 2024 దాకా 7.5 సంవత్సరాల కాలానికి ఈపీఎస్కి వెళ్ళాల్సిన డబ్బులకి మళ్ళీ ఇంతకుముందు ఇప్పుడు ఎట్టయితే డిమాండ్ నోటీస్ డబ్బులు కట్టారో అట్లా డబ్బులు కడితే తప్ప అది 2017కి రాదు. అట్లాగే 2013ది రాదు. ఒకవేళ కర్మగా రేపు 2021 ఇస్తే 2021 కూడా రాదు. వాడు కూడా అట్లాగే డబ్బులు కట్టాలి. ఇది ఒక పెద్ద సమస్య. లేదు, రెండో పద్ధతి ఉంది. రెండో పద్ధతి ఏంటి? నోషనల్గా ఈపీఎస్కి డబ్బులు ఇచ్చినట్టు లెక్కలు చూపెట్టి ఎంత ఇచ్చారో ఆ డబ్బులు తీసుకుని వాడికి కట్టేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికన్నా ప్రయత్నం చేయాలి. దానికన్నా యాజమాన్యం ప్రయత్నం చేయాలి. యాజమాన్యం ఆ ప్రయత్నం చేయట్లేదు. ఇది ఒక సీరియస్ ప్రెజర్ బిల్డ్ చేస్తే తప్ప, అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు ఆర్టీసీ యాజమాన్యం వైపు నుంచి కూడా దీన్ని సీరియస్గా బిల్డ్ చేస్తే తప్ప 2013-17 పాత వేతన ఒప్పందాల మీద మళ్ళీ రివైజ్డ్ పీపీఓల కోసం కదలిక తీసుకొచ్చేదానికి అవకాశం లేకుండా ఉంది. ఇది కూడా మిగతా వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. దీన్ని సీరియస్గా ముందుకు పట్టుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రకంగా ఏదైతే ఇప్పుడు హయ్యర్ పెన్షన్ దాంట్లో కూడా ఇప్పుడు కొత్తగా నిన్న ఆదివారం నుంచి ఇంకోటి మొదలైంది. ఇప్పటిదాకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ వాళ్ళు 98,720 మంది అప్లై చేసుకున్నారు హయ్యర్ పెన్షన్. జాయింట్ డిక్లరేషన్స్ అప్లై చేసుకున్న సంఖ్య 98,720 మంది. దీంట్లో 51,000 మందికి డిమాండ్ నోటీసులు వచ్చింది. 39,000 మందికి క్లారిఫికేషన్ లెటర్స్ వచ్చింది. రెండు రాష్ట్రాలు కలిపి చెప్తున్నాయి. ఎందుకంటే దురదృష్టవశాత్తు మంది ఉమ్మడి ట్రస్ట్ కాబట్టి విడివిడి లెక్కలు లేవు మన దగ్గర, కంబైన్డ్గానే ఉన్నాయి. ఆ లెక్కను చూస్తే 51,000 మందికి ఇప్పుడు డిమాండ్ నోటీసులు వచ్చినాయి. కానీ క్లారిఫికేషన్స్ లెటర్ 39,000 మందికి ఇచ్చారు. అంటే 80,000 మంది 90,000 మందికి మొత్తం మీద క్లియరెన్స్ చేసినట్టుగా కనబడుతుంది. నిన్న ఆదివారం నుంచి ప్రారంభించింది ఏంటంటే ఎవరైతే క్లారిఫికేషన్స్ కోసం ఇచ్చారో మీ క్లారిఫికేషన్స్ మాకు సకాలంలో అందలేదు కాబట్టి మీ యొక్క డిమాండ్ నోటీస్ని మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పి లెటర్స్ ఇస్తున్నారు.
అంటే ఇంకా వాళ్ళకి ఇంకా అవకాశం కోల్పోతారు. ఆ క్లారిఫికేషన్స్ ఏంటి? ఉదాహరణకి నేను ఎన్సీపీ అంటాను, నా పీరియడ్ నాకు 355 రోజులు ఎన్సీపీ ఉంది నా సర్వీస్ కాలంలో. ఎన్సీపీ అంటే నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్, అంటే నా పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఆ పీరియడ్కి వెళ్ళలేదు, 355 రోజులు నాది ఉంది. ఇది ఆల్రెడీ నా డేటాలో ఉంది, నాకు అప్లోడ్ చేసిన డేటాలో ఉంది. దానికి కూడా మళ్ళీ క్లారిఫికేషన్ అడుగుతున్నాడు. ఈ 355 రోజులు నీకు ఫలానా పీరియడ్లో నీ డబ్బులు రాలేదు, ఎందుకు రాలేదు మాకు చెప్పండి అని చెప్పి మళ్ళీ క్లారిఫికేషన్ అడుగుతున్నాడు. ఈ క్లారిఫికేషన్ ఏదన్నా సింపుల్గా ఇది అని కొట్టడానికి లేదు, దస్తి పడిపోయిందన్న, కొట్టడానికి లేదు. ఎవ్రీ కేసును ఓపెన్ చేసి ఏ పీరియడ్లో లేదో చూసి ఆ పీరియడ్లో ఎంత కట్ అయిందో చూసి అదంతా రాసి చేయాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంది. ఇది చేసే దగ్గర చాలా ఆలస్యం అవుతుంది. రోజుకి 10 మంది కంటే 15 మంది కంటే ఎక్కువ చేయగలిగే పరిస్థితుల్లో మేనేజ్మెంట్ లేదు. అందుకని ఇప్పుడు చివరికి కార్మికులు నిన్న ఆదివారం నుంచి పెద్ద ఆందోళన మొదలవుతుంది. ఆ రకంగా రిజెక్షన్స్ కూడా మొదలైపోయినాయి. ఇప్పుడు దేశంలో 6 లక్షల మంది రిజెక్ట్ చేశారు. ఇప్పుడు దాకా తెలంగాణ, ఆంధ్రాలో ఎవరు చేయలేదు. నిన్న ఆదివారం నుంచి ఆ సంఖ్య కూడా మొదలైపోయింది. దీని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన పడాల్సిన అవసరం ఉందనేది ఇది పెన్షన్, హైయర్ పెన్షన్కి సంబంధించిన దాంట్లో. రెండో దామాషా పద్ధతి. అసలు దామాషా పద్ధతి ఏంటి? నార్మల్ పెన్షన్కి దామాషా పద్ధతి ఉంటుంది, కరెక్టే. ఎందుకంటే నేను 87లో ఆర్టీసీలోకి వచ్చి 88లో రెగ్యులర్ అయ్యాను. ఈ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ ఎప్పుడు దాకా ఉంది? 79 నుంచి 88 దాకా 9 సంవత్సరాలు నేను ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్లో ఉన్నాను. ఆ తర్వాత ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ వచ్చింది కాబట్టి ఎంప్లాయీ పెన్షన్లో 6500 సీలింగ్ కింద 2014 దాకా ఉన్నా. 2014 తర్వాత 15000 సీలింగ్లోకి వచ్చాయి కాబట్టి ఈ 3 లెక్కలేసి A+B+C కలిపి నాకు పెన్షన్ లెక్కేసిన 4133 రూపాయలు నాకు పెన్షన్ వస్తుంది. ఓకే, ఇది ఈ క్యాలిక్యులేషన్ ఇంతవరకు కరెక్టే. కానీ ఇప్పుడు నేను కట్టిన డబ్బులు 5,96,000 హైయర్ పెన్షన్ కోసం. అంటే నేను జాయిన్ అయిన రోజు నుంచి సూపర్ యాన్యుయేషన్ వచ్చేంత వరకు 58 ఏళ్ళు పూర్తి అయ్యేంత వరకు ప్రతి రూపాయికి నీకు డబ్బులు కట్టారు. ఇక్కడ ఇంకా దామాషా పద్ధతి ఏంటి? ఇప్పుడు ఆ దామాషా పద్ధతి పేరుతో 40% పెన్షన్ని కోత పెట్టారు. వాస్తవంగా నాకు 19,000 పైచీలకు వస్తుంది చట్ట ప్రకారం. వాడు కరెక్ట్గా అమలు చేస్తే అదే 46,000 రూపాయల పెన్షనబుల్ శాలరీ మీద నాకు 19,000 చిల్లర వస్తుంది. కానీ ఇప్పుడు నాకు 14,000 మించి రాదు. వాళ్ళు చేస్తున్న లెక్కల ప్రకారం 13,000 కంటే 14,000 కంటే ఎక్కువ రాదు. ఎందుకంటే అంతమంది 6,000 కోత పెడుతున్నారు. ఇదే అత్యంత దుర్మార్గమైంది, చట్టానికి వ్యతిరేకమైంది, ప్లస్ సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకమైంది. దీని మీద కూడా సిఐటిగా సిబిటి మీటింగ్లో చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన పడ్డాం. ఎంత పరుషంగా ఆందోళన పడ్డారంటే మిమ్మల్ని నడి బజార్లో బట్టలిప్పి నిలబెట్టాల్సి వస్తుంది అనేది కూడా వాడారు. ఈ పదాలు కూడా వాడారు సిబిటి మీటింగ్లో. ఏదైతే సిబిటి మెంబర్ ఉన్న కర్మలేదు, కేంద్ర ప్రభుత్వం బట్టలు ఎప్పదీసి నడి రోడ్డు మీద నిలబెడతారు కార్మికులు జాగ్రత్త అని కూడా. అయినా సిగ్గు లేకుండా గౌరవిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని కనుక మనం సాధించుకోలేకపోతే దాన్ని కనుక ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టులో ఆ కేసు నడుస్తుంది. తీర్పు రిజర్వ్ చేసి పక్కన పెట్టారు. ఇంకెంతమంది ఎస్ఎల్పీలు ఉన్నాయో తెలియదు. ఏవైనా ఇది ఒక భాగంలో పోరాటం, కానీ ఆందోళన చేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా పెన్షన్ విషయంలో కూడా ఇది అన్యాయం జరుగుతుంది. అలాగే ఈపీఎస్లో మినిమం పెన్షన్ అంతా ఇప్పుడు ఇది కూడా దేశవ్యాప్త లెక్కలు చూస్తే 70 లక్షల మంది పెన్షనర్స్ ఉంటే 30 లక్షల మంది కేవలం 1000 కంటే తక్కువలో పెన్షన్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఇంతకుముందు 2012, 15, 14లో రిటైర్ అయిన 2,000, 1,500, 1,600, 2,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ లేదు. ఇప్పుడు 2015 తర్వాత ఏదైతే జీతాలు పెరిగిన తర్వాత కొంత పెన్షన్ వస్తే 4,000 దాటుతున్నారు. అంతకుమించి పెన్షన్ 4,000 రూపాయలు, ఆసరా పెన్షన్ అంతకంటే ఎక్కువ వస్తుంది లేదు. అందుకని మినిమం పెన్షన్ 9,000 ఇవ్వాలని సిఐటి అడుగుతుంది. ఎందుకు 9,000 కూడా కారణం చెప్తున్నాం. అట్లాగే నువ్వు వేజ్ అగ్రిమెంట్కి లింక్ చేయాలి, డిఏకి లింక్ చేయాలి. చేస్తే కానీ ఆ పెరుగుదల ఉండేదానికి అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కింద అనేక చర్చలు జరుగుతున్నాయి. 7,500 రూపాయల పెన్షన్ రేపే వస్తుంది. ఒక నాయకుడు అంటాడు 9,000 వచ్చేద్దని, ఇంకో నాయకుడు అంటాడు 5,000 కోసం దెబ్బలాడుతున్నాను, ఇంకో నాయకుడు అంటాడు దానికోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నాం అంటారు. ఇవన్నీ అంటారు. అసలు కాజేంటి? ఎందుకు ప్రభుత్వ విధానం మారకుండా ఇవి వస్తాయని చెప్పడమే పెద్ద తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మనకి డబ్బులు ఏవైతే పిఎఫ్లో డబ్బులు ఉంటాయో డబ్బుల మీద ఇంట్రెస్ట్ సిబిటి నిర్ణయిస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, వడ్డీ ఎంత ఇవ్వాలి సిబిటి నిర్ణయించి కేంద్రానికి ప్రతిపాదన పంపుతుంది. కేంద్ర ప్రభుత్వం ఫినాన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఫినాన్స్ మినిస్ట్రీ దాన్ని ఆమోదించాలి. 2023-24 సంవత్సరానికి కూడా 8.25 ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని నిర్ణయించి కేంద్రానికి పంపిస్తే వాళ్ళు 8.15 ఇచ్చారు. 24-25లో 8.25 ఇచ్చారు. 25-26 కూడా ఇప్పుడు 8.25 సిఫారసు చేశారు. ఎంత వస్తుందో ఇంకా తెలియదు. కానీ 8.25 సిఫారసు చేస్తే 8.15 ఇచ్చారు. 0.10 తగ్గించారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఆ 0.10 తగ్గించిన దానివల్ల ఏదైతే మన 7,77,000 కోట్ల రూపాయలు ఈపీఎస్ డబ్బులు కేంద్రం దగ్గర ఉన్నాయో దాని మీద వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీ 973 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మిగులుతాయి.
అంటే 0.10% వడ్డీని మనకు తగ్గించడం ద్వారా డబ్బులు మిగిల్చుకొని దాన్ని ఎక్స్‌చెక్కర్‌కి గవర్నమెంట్ ఖర్చులకు వాడుకోవాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మారకుండా ఇప్పుడు మనకు 9,000 పెన్షన్ కానీ ఇంకొక ఆయన ఉన్నట్టు 7,500 కానీ లేదా ఇంకొకటి కానీ వస్తాయనే భ్రమల్లో మనం ఉండకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సాధించుకోవాలి, ఖచ్చితంగా దెబ్బలాడాలి. మన ఆర్గ్యుమెంట్ అంటే వినిపించాలి, దెబ్బలాడాలి, తెచ్చుకోవాలి. దాంతో నాకేం భిన్నాభిప్రాయం లేదు. కానీ వచ్చేస్తాయి అనే భ్రమల్లో మాత్రం ఎవరు ఉండకూడదు అనేది మేము చెప్పదలుచుకుంది. అలాగే దీనికోసం రిటైరీసే కాదు, మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా దీని మీద పట్టుబట్టాలి. ఇప్పటికి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఆ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి మినిమం 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేది, డిఏకి లింక్ చేయాలి, ఈపీఎస్ కూడా లింక్ చేయాలని కూడా దెబ్బలాడుతుంది. ఆ రూపంలో ఆ సమస్యలు చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించినవి కూడా మీకు దాదాపు 11 పాయింట్లు మా దృష్టిలో ఉన్న వాటిని మీ దృష్టిలో పెట్టాం. ఇందులో ఇంకొకటి కూడా ఉంది. ఇది ఎంత దుర్మార్గమైందంటే 16,307 మంది వీళ్ళు ఐఏ పెన్షన్కి అప్లై చేసుకున్నారు. 2014 దాకా రికవరీ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. 2014 ఆగస్టులో వాళ్ళు రిజెక్ట్ చేశారు. 2014 ఆగస్టులో రిజెక్ట్ చేశారు. సెప్టెంబర్లో స్కీమ్ మోడిఫికేషన్ వచ్చి ఐఏ పెన్షన్ రద్దు అయిపోయింది. ఒక నెల ముందు దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు నేను గత 3 సంవత్సరాలుగా ఎస్డబ్ల్యూఎఫ్గా దాని మీద మేము ఘర్షణ పడుతున్నాం. మా డబ్బులు మాకు ఇవ్వండి వడ్డీతోటి. ఇప్పటికి పర్సనల్గా లెటర్లు పెట్టించాం, యాజమాన్యంతో లెటర్లు పెట్టించాం, ఇప్పటికీ పెట్టించాం. ఈ రోజు కూడా ఇవ్వట్లేదు. డబ్బులు ఉన్నమాట నిజం. ఎంత ఉన్నాయి? 480 కోట్లు. ఆ 16,000 మంది డబ్బులు ఎంత ఈపీఎస్ దగ్గర ఉన్నాయంటే 480 కోట్లు ఉన్నాయి. కానీ ఆ డబ్బుల్లో రూపాయి ఇవ్వట్లేదు. పోనీ ఇవ్వకపోయారు. మాకు డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు ఐఏ పెన్షన్కి అప్లై చేసుకుంటే ఆ డబ్బులు పోనీ మిగతా డబ్బులు కన్నా మాకు డిమాండ్ నోటీస్ ఇవ్వండి అట్టా ఇవ్వట్లేదు. చివరికి దెబ్బలాడి యాజమాన్యంతో 11 ఏళ్ల తర్వాత లెటర్ రాయించాం. 11 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే 2014లో రిజెక్ట్ చేస్తే లెటర్ రాసింది 2024 అక్టోబర్లో లెటర్. మన ఒత్తిడి వల్ల అక్టోబర్లో లెటర్ రాశారు. ఆ లెటర్ కింద వరకు వాళ్ళు సమాధానం వీయలేదు. ఏమైందని వీళ్ళు అడుగుతుంటే వీళ్ళు లెటర్ రాయలేదు. ఈ 16,307 ఉమ్మడి రాష్ట్రంలో 7,337 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళు ఆ డబ్బులన్నీ అట్లా మునిగిపోతున్నాయి. ఆల్రెడీ రికవరీ చేసుకుని మునిగిపోతుంది. మన దగ్గర రూపాయికి మన దగ్గర వసూలు చేస్తున్నాడు. మరి మన డబ్బులు కూడా ఇవ్వాలి కదా, అందుకని ఇవ్వట్లేదు. ఇవి ఉన్నాయి. దీని మీద వీలైనంత వరకు ఇప్పటిదాకా మా శక్తి మేరకు మేము ప్రయత్నం చేసాం. ఆ విషయాల్ని సెన్సిటైజ్ చేయడం కోసం ప్రయత్నం చేసాం. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏవైతే పైపైన చూసి మనకి అంత ఇంత ఉండకూడదని చెప్తున్నాం. అయితే ఒక చర్చ మన మధ్య ఉంది. ఏం చర్చ ఉంది? అసలు సమస్య వైపు వెళ్లకుండా మనం అడ్డుకుంటున్న ఒక సమస్య ఉంది. ఏంటిది అది? ఉదాహరణకి నేను 2016లో రిటైర్ అయ్యా. నేను కట్టాల్సి వస్తే 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటే 2 లక్షలు కట్టాల్సి వస్తుంది. 2016 నుంచి 2024 దాకా నాకు ఎరియర్స్ వస్తాయి 8 ఏళ్ళు. కాబట్టి నేను 2 లక్షలు కడితే నాకు 4 లక్షలు రిటర్న్ వస్తున్నాయి. నేను కట్టిన డబ్బులకు రెట్టింపు వస్తుంది. నాకు ఇంతకుముందు 1,800 2,000 పెన్షన్ వచ్చింది. ఇప్పుడు 6,000కో 7,000కో వచ్చింది. ఒక 5,000 పెరిగింది కదా, సార్లే పోయింది. కట్టిన దానికి పోయింది, వచ్చిన దానికి పోయింది. నాకు అంత వచ్చినా పుణ్యానికి వచ్చింది అనుకొని వదిలేస్తున్నాం. కానీ నాకు 14,000 రావాల్సింది కానీ 6,000 వచ్చింది, 7,000 వచ్చింది అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. చెప్పగలిగే నాదుడు కూడా లేదు. ఇది నీకు జరుగుతున్న అన్యాయం చెప్పగలిగే నాదుడు వచ్చిన దాంతో సంతృప్తి పడి రాదురా, ఏమన్నుంటే నాకు ఇచ్చిపో, అంతేగాని ఇంకెందుకు ఏడుతున్నావు అని చెప్పే దశలోనే కార్మిక వర్గం నాయకులు ఉన్నారు తప్ప ఇది నీకు నష్టం జరుగుతుందని చెప్పగలిగే స్థితిలో కూడా లేరు. అందుకని ఇప్పుడు దాంతో రాజీ పడుతున్నారు. రాజీ పట్టడం పోరాటాలకు ఆటంకంగా ఉంది. అసలు విషయం అర్థమైతే కదా ఎవరితో దెబ్బలాడాలో అర్థమయ్యేది. అసలు విషయమే చెప్పట్లేదు, తెలియట్లేదు. ఎంత నష్టపోతున్నారో తెలియట్లేదు. ఇది మన హక్కు. అదే బిచ్చమైట్లే మనం డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు మనం కట్టే డబ్బులు కనుక లెక్కేస్తే యావరేజ్ ఇప్పుడు 17 లక్షల మంది అప్రూవ్ చేస్తే 17 లక్షల మంది తలా 4 లక్షలే కట్టాలనుకుంటే ఎంత వస్తాయి? 9 లక్షల కోట్ల రూపాయలు. 1 రూపాయి 2 రూపాయలు కాదు. అంటే ఇప్పుడు ఈపీఎస్ కార్పస్ ఫండ్లో ఏదైతే 9 లక్షలు ఉన్నాయో రెట్టింపు ఇంకో 9 లక్షలు వచ్చి దాంట్లో కూర్చుంటాయి. మనం డబ్బులన్నీ కడితే అంత డబ్బులు మనం కడుతున్నాం. మరి మనకు హక్కు లేదా? పొందే హక్కు లేదా? దెబ్బలాడే హక్కు లేదా? కానీ హక్కు ఉందని చెప్పే నాదుడు లేడు. ఇప్పుడు మనకున్న సమస్య అది. ఇది మన హక్కు అని చెప్పే నాదుడు లేడు. అక్కడక్కడ ఏమైనా చర్చ జరుగుతుందేమో తెలియదు. కానీ నేను చాలా గ్రూపులలో చూస్తుంటే పై అంశాల మీద చర్చ జరుగుతుంది తప్ప అతను లోసైన విధానపరమైన అంశాల మీద ఘర్షణ పట్టడం కోసం ఎక్కడ జరుగుతున్నట్లేదు. అందుకని ఇది ఇక్కడతోటే మేమేదో ఈ సదస్సు పెట్టగానే ఇవన్నీ పరిష్కారపోతే భ్రమ కానీ ఉంటాయనే భ్రమ కానీ లేదు. ఏదైతే మేము ఫీల్ అవుతున్నామో, ఏదైతే ఇది వాస్తవమా కాదనేది ముందు మీ ముందు పెట్టి మీ అందరికీ కన్సల్ట్ తీసుకొని ఇది వాస్తవం అయితే దీన్నే మొత్తం అందరి కార్మికులకి అందరికీ సెన్సిటైజ్ చేయడం, వాళ్ళందరి దృష్టికి పట్టుకెళ్ళడం, వాళ్ళందరినీ సమీకరించేదానికి కావాల్సిన ప్రయత్నం చేయడం ఎట్లా ఏంటనేది ఆలోచించాలని దాంతో ఈ పెట్టాం. అందుకని ఈ పాయింట్లన్నీ కూడా మీ దృష్టిలో పెట్టాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2 రావాలి. అది కూడా మనం ఒత్తిడి చేయాలి ప్రభుత్వం మీద. ఒకటి ఏదైతే ఉందో ఆసరా పెన్షన్. మాకు పెన్షన్ లేదు కాబట్టి ఆసరా ఇవ్వండి. ఏదో పొన్నం ప్రభాకర్ ఒక ఉత్తరం రాశాడంటే కరీంనగర్ కలెక్టర్కి అది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నో పెన్షన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, ఇస్తాడా? ఎవడిస్తాడు? నో పెన్షన్ సర్టిఫికేట్ ఇస్తాడు, పెన్షన్ ఇస్తున్నాడా?
ఉన్న పెన్షన్లే ఆసరాకే దిక్కు లేదు. దాని మీద ఒక పెద్ద పాలసీ డెసిషన్ చేసి మనకి ఇవ్వాలంటే వస్తాయి, అంతే తప్ప రాదు. అట్లాగే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు వస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 200 లోపు కనుక నా విద్యుత్ అయితే ఇప్పుడున్న స్కీమ్ ప్రకారం అయితే గృహలక్ష్మి పథకం ప్రకారం 200 లోపు వాడుకుంటే విద్యుత్ మాఫీ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అలా ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రభుత్వం దగ్గరికి లాబింగ్ చేసి ఒత్తిడి చేసి బయట ఆందోళన అవతల ఇది చేయగలిగితే ఇట్లాంటి పాలసీలు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం అంత తేలిక ఏంటదని నేను అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వం కదా ఏ ప్రభుత్వం కూడా ఇస్తుందని నేను అనుకోవట్లేదు. నువ్వు చేసి లక్షల జీతాలు దొరికి మీకు ఈ కూడా కావాలనే దానికి కూడా అంటారు. అయినా సరే ఆ ప్రెజర్ బిల్డ్ చేయడానికి కావాల్సిన పద్ధతులు ఈ 3: 1 ఆర్టీసీ యాజమాన్యం నుంచి రావాల్సిన సమస్యలు, 2 కేంద్ర ప్రభుత్వంతో పరిష్కరించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద దృష్టి పెట్టి చేయాల్సిన సమస్యలు, 3 రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కావాల్సిన సహాయానికి సంబంధించిన అంశాలు. ఈ 3 అంశాలని మనం సైమల్టేనియస్గా పట్టుకెళ్ళిపోయి వాటిని దృష్టిలో పెట్టుకొని ఒత్తిడి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి దీనికోసం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దానికి యాక్చువల్గా ఉమ్మడి కార్యాచరణ కూడా ఇక్కడే పెట్టాలి. మీకు నోట్లో ఇవ్వలేదు ఎందుకంటే మా ఆఫీస్ గారు అందుబాటులో లేనందువల్ల దాన్ని మేము వెళ్ళి ఇప్పుడు మేము సంప్రదించుకొని ఒక 3 దీని మీద నిర్ణయించి వాటిని మీ ముందు ప్రతిపాదన పెడుతున్నాం. ఒకటి రేపు ఏప్రిల్ 4వ తారీఖున స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కానీ రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు పెన్షనర్ ఇష్యూస్ని పరిష్కరించాలని ఇక్కడ ఏదైతే మన తీర్మానం ఆమోదించామో ఈ తీర్మానంలో ఉన్న డిమాండ్లు అన్నింటి మీద అన్ని డిపోల దగ్గర ధర్నాలు చేస్తారు. కాబట్టి రిటైర్డ్ పర్సన్స్ ఎంతమంది అవకాశం ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఎక్కడి దాకా రానక్కర్లేదు. ఆయా ప్రాంతాల్లో మీ పరిధిలో ఉన్న డిపోల దగ్గర ఎంతమంది ఉంటే అంతమంది అక్కడ పాల్గొనండి. 10 మంది ఉంటే 10 మంది పాల్గొనండి, 5 ఉంటే 5 పాల్గొనండి. పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. మనం గొంతెత్తామా లేదని తప్ప మనం ఎంతమంది ఎత్తామనేది పెద్ద ప్రశ్న కాదు. అందుకని ఆరోపణలో దానికి వెళ్ళాలి. 2వ ఫేజ్కి సంబంధించి ఏప్రిల్ ఆఖరిలో అది హైదరాబాద్లో పర్మిషన్ ఇస్తే ఎండి ఆఫీసు లేదా హైదరాబాద్ దగ్గరైనా అది మాస్ ధర్నాలా మాస్ దీక్ష ఏంటనేది దాని పొజిషన్ బట్టి మనం ఒక అంచనాకు వచ్చి దాన్ని కూడా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. 3వ ప్రతిపాదన మీ ముందున్నది ఆర్టీసీ అధికారులకి, అదే సందర్భంలో ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సంబంధించి రిలేటెడ్ ఉన్నాయి, అట్లాగే సివిల్ సప్లై మినిస్టర్ ఉంటాడు, కోఆపరేటివ్ మినిస్టర్ ఉన్నాడు. ఎందుకంటే సీసెస్ ఇట్లాంటి పరిష్కారం కావాలంటే కోఆపరేటివ్ మినిస్టర్, అలాగే మన రేషన్ కార్డు ఇట్లాంటివి కావాలంటే సివిల్ సప్లై సంబంధించిన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా ఈ అంశాలను విడివిడి మెమోరాండాల ద్వారా తీసుకెళ్ళి ఆ అంశాలను ఎక్స్పోజ్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలనేది ఆయా సందర్భాల్లో మేము ప్రకటిస్తూ ఎవరైనా వీళ్ళు ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్నాడు పెద్దలు చంద్రారెడ్డి గారు లాంటి ఎవరన్నా సహకారం అందించగలిగే పరిస్థితి వస్తే వాళ్ళందరితో కలిసి ఆ ప్రయత్నం చేసేదానికి చేస్తాం. ఒకవేళ ఎవరు ఉన్నారా అని వాటిని ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వేదిక నుంచే చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అంశాలని మీ దృష్టికి తీసుకురావడానికి మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున నమస్సుమాంజలి తెలియజేస్తూ ధన్యవాదాలు.